నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జోగర్ కుమార్. నేను దుబాయ్లో ఉన్నాను కదా, వీడియోస్ చేయడానికి కుదరట్లేదండి. ఇక్కడ బయట అవుట్డోర్లో తీద్దామంటేనేమో లైసెన్స్ కావాలంట, మీడియా పాస్ కావాలంట. మీడియా పాస్ లేకుండా వీడియోస్ ఎక్కడ తీయట్లేదు బయట. అవన్నీ వచ్చేసి ఆపేస్తున్నారు. ఆ వీడియోస్ అసలు తీయడానికి కుదరట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. సర్లే, ఇప్పుడు ఈ కెమెరా వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో ఇదే అనమాట. ఎందుకంటే నాకు ఒకటి హెల్త్ బాగోక కొన్ని టెస్ట్లు అవి చేయించుకొని వాటితో కొంచెం బిజీగా ఉన్నాను. అలాగే ఈ పర్సనల్ పనుల మీద కూడా బిజీగా ఉండటం వల్ల ఆ వీడియోస్ చేయలేకపోయాను. అందులో బయట ఎక్కడ తీయడానికి లేదు. ఇలాగ ఎక్కడైనా ఏ మెట్ల దగ్గర ఎక్కడో కూర్చొని లోపల ఎవరికి తెలియకుండా వీడియో తీయాల్సి వస్తుంది. సో ఇది మన కెమెరా మీద ఫస్ట్ వీడియో కాబట్టి పూర్తిగా చూడండి. మేము ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, నేను వీడియో చూడమని లేకపోతే సబ్స్క్రైబ్ చేయమని నేను ఎప్పుడు అడగను. మీరు గమనించండి, కావాలంటే ఎప్పుడు వెరీ రేర్గా అడుగుతాను, సబ్స్క్రైబ్ చేయండి అండి, ఈ వీడియో చూడండి అని. వెరీ రేర్ అనమాట. సో ఎప్పుడు అడగలేదు. పూర్తిగా చూడండి ఈ వీడియో. పూర్తిగా చూసి క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. ఇది ఇన్బిల్ట్ లెన్స్ మీదే చేస్తున్నాను. ఆల్రెడీ సినిమా లెన్స్ బుక్ చేశాను కూడా. ఇది ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఆ లెన్స్ ఓన్లీ ఫిలిం మేకర్స్ కోసమేనంట. అది యుక్రెయిన్ మేడ్ లెన్స్. అవి వెయిట్ కూడా 108 గ్రామ్స్ 200 గ్రామ్స్ అంతే. చాలా తక్కువ వెయిట్లో ప్లాస్టిక్తో సినిమా లెన్స్ ఓన్లీ ఫిలిం మేకర్స్ కోసమే చాలా ఫార్వర్డ్ సిస్టమ్స్తో హై క్వాలిటీగా తయారు చేసిన లెన్స్. అవి 50 mm అనమాట. 50 mm ప్రైమ్ సినిమా లెన్స్. అలాగే వేరే లెన్స్ కూడా బుక్ చేశాను నేను. అవి 35 mm ఆటో ఫోకస్ లెన్స్. అవి కూడా ప్రైమ్ లెన్స్. అవి వచ్చిన తర్వాత ఇంకా క్వాలిటీ వీడియోస్ తీసుకోవచ్చు మనం. ఇప్పటికి ఇన్బిల్ట్ లెన్స్ మీద క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి, మీరు కామెంట్లో పెట్టండి క్వాలిటీ ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే, మొన్న నేను మాట్లాడుతూ అన్నాను కదా, అలాగా డాగ్స్ గురించి, మన దేశంలో జంతువుల మీద జరుగుతున్న అరాచకాలు, ఈ హింస మీద మాట్లాడదాం అన్నాను కదా. సో ఆ టాపిక్ తీసుకుందాం. మొదట కుక్కల గురించి మాట్లాడదాం. ఎందుకు కుక్కలు డాగ్స్ అంటే కూడా బాగోదు. సున్నకాల గురించి, పప్పీస్, ఇంగ్లీష్లో అయితే పప్పీస్ గురించి మనం మాట్లాడదాం. పాపం నోరు లేని మూగజీవాలను తక్కువ చేయకూడదు మనం. సో మొదట మీరు గుర్తుంచుకోండి, జంతువులన్నీ నోరు లేని మూగజీవాలు. వాటిని హింసిస్తే, వాటిని చంపితే చాలా పాపం. మూగజీవాలకి హాని చేసి వాటిని చంపితే అది చాలా పాపం మూటగట్టుకుంటారు. దయచేసి ఆ పాపం మూటగట్టుకోవద్దు. దయచేసి జంతువుల్ని హాని చేసి ఆ పాపం మూటగట్టుకోవద్దు. అవి చెప్పుకోలేవు, మనమైతే చెప్పుకోగలం. అవి మాట్లాడలేవు, చెప్పుకోగలేవు. వాటికి చాలా ఎమోషన్ ఉంటుంది, చాలా ఎమోషన్స్తో ఉంటాయి అవి. పాపం అవి చెప్పుకోలేవు. సో అవి ప్రేమ మాత్రమే చూపించగలవు. మనం హింసించినా అవి హింసించబడతాయి, చంపేసినా చంపించబడతాయి. అంతేగాని అవి ప్రేమ చూపించడం తప్పించి వాటికి ఏం తెలియదు. మీరు చూశారు కదా, నా దగ్గర క్రూర జంతువులు, పెద్ద పెద్ద సింహాలే నా మీద అలా ప్రేమ చూపించినాయి. క్రూర జీవాలని పేరు పెట్టే వాటికి క్రూర జంతువులని. కానీ అవి ప్రేమిస్తే ఎలా ప్రాణం ఇస్తున్నాయి చూశారు కదా, అవి ఎంత ఎమోషన్ పెంచుకుంటున్నాయో. సో వాటికంటే మనుషులే చాలా క్రూరమైన జంతువులు అన్నమాట. చాలా ప్రమాదకరమైన జంతువులు. మనుషులతో జాగ్రత్తగా ఉండండి, జంతువులతో కాదు. అర్థమైందా? ఇప్పుడు ఈ సున్నకాల విషయానికి వస్తే, ఈ హింస నేను 90ల నుంచే చూస్తున్నానండి. 90ల్లో ఒక కుక్కల బోన్లాగా వచ్చి ఆ బోన్లో పట్టుకుని వేసుకెళ్ళిపోయేవారు. కుక్కల్ని వేసుకెళ్ళిపోయి ఏం చేస్తారా అని ఒకసారి నేను ఫాలో అయ్యి వెళ్ళి చూస్తే, ఆ మెటల్ బోన్, అది ఐరన్ బోను. ఐరన్ బోన్లో వీటిని కుక్కేస్తారు, తీసుకెళ్ళిపోయి దానికి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చారు. ఒకసారి నేను చూసి చాలా బాధపడిపోయాను. వాటికి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చి అవి గిలగలా కొట్టుకొని, లోపల గిలగలా తన్నుకొని గిలగలా కొట్టుకొని చచ్చిపోతే అప్పుడు వాటిని బూడిద చేసేస్తున్నారు, కాల్చి బూడిద చేస్తారనమాట. సో అలా అంత క్రూరంగా ప్రభుత్వాలు చేసి ఇంతకుముందు. సో దాని తర్వాత నేను మా వీధిలో టామీ అనే ఒక కుక్క ఉండేది. దాన్ని ఒకసారి ఎత్తుకెళ్ళిపోతే, వాళ్ళు తీసుకెళ్ళిపోతే నేను చాలా ఫైట్ చేసి తీసుకొచ్చాను. ఈ విషయం మీద మేమందరం అప్పుడు చాలా ఫైట్ చేసాం. నేను కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు, కమిషనర్ ముందు చాలా ఫైట్ చేస్తే, కమిషనర్ ఏం చేశారంటే, సర్లే వాటికి వ్యాక్సిన్ వేయించి ఆ ట్యాగ్ మెడలో ఉంటే వాటిని తీసుకెళ్ళం అని చెప్పారు. నేను ఇంతకుముందు చెప్పాను ఈ విషయం టామీ గురించి. వాటిని తీసుకెళ్ళమని ఒక అవకాశం ఇచ్చారు, చిన్నది. సో నేను టామీకి వ్యాక్సిన్స్ అవి చేయించి టామీ మెడలో అది వేస్తే, ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళిన టైంలో ఆ మెడలో ఎవరో తీసేశారంట. సో దాన్ని పట్టుకెళ్ళిపోయి దాన్ని చంపేశారు.
చాలా బాధపడ్డాం. ఇది అప్పటి నుంచి ఉంది. ఈ శునకాలని చంపేయడం అన్నది అప్పటి నుంచి ఉంది. మాస్ కిల్లింగ్ అప్పటి నుంచి ఉంది, 90s నుంచి. ఇప్పుడు మన రష్మి రేణు దేశాయ్ గారు ఫైట్ చేసినట్టు చాలామంది ఫైట్ చేశారు, కానీ ఎవరు సొల్యూషన్ చూపించలేదు. ఆవిడ అక్కినేని అమల గారు చాలా గ్రేట్, ఆవిడ చాలా గ్రేట్ లేడీ. ఆవిడ కృషి వల్ల అది ఎలక్ట్రిక్ ఇచ్చి చంపేయడం ఆపేశారు, కుక్కలకి ఆపేసి ఆవిడ బ్లూ క్రాస్ అని స్టార్ట్ చేసి చాలా డాగ్స్కి షెల్టర్స్ కల్పించింది. ఆవిడ డాగ్స్కి అనాథాశ్రమాలు కల్పించింది, ఎంతో చేసింది ఆవిడ. సో అది చిన్నప్పటి నుంచి చూశాను. అక్కినేని అమల గారి వల్ల అది ఆగింది, అది వాటిని చంపడం. మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఒక చోట 300 శునకాలని మాస్ కిల్లింగ్ చేశారంట, అలాగే ఒక చోట 500 శునకాలని మాస్ కిల్లింగ్ చేశారు. ఈ హింస చాలా దారుణం. ఇది మామూలు హింస కాదు, ఇది చాలా దారుణం. మూగజీవాలను ఎవరైతే హింసిస్తున్నారో గుర్తుపెట్టుకోండి, మీకు పాపం తగులుతుంది, మీకు 100% పాపం తగులుతుంది. మూగజీవాలని హింసించి ఎవరైతే వాటిని ప్రాణాలు తీస్తున్నారో మీకు 100% పాపం తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. పాపం మూట కట్టుకోవద్దు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కుక్కలు మా పిల్లల్ని కరిచేస్తున్నాయండి, అందుకు చంపేస్తున్నాం. ఏదో ఒక కుక్క 2 కుక్కలు చేస్తున్నాయి, చేయలేదని నేను అనట్లేదు. అది ఎందుకు చేస్తున్నాయి? వాటి సంతతి పెరగకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీది. మున్సిపాలిటీ ఏం చేయాలి? వాటికి వ్యాక్సిన్స్ ఇచ్చి స్టెరిలైజ్ చేయాలి. అప్పటి నుంచి ఒక 10-20 సంవత్సరాల నుంచి స్టెరిలైజేషన్ చేసుంటే, వాటి సంతతి పెరగకుండా కట్టడి చేసుంటే ఇప్పుడు అంత సంతతి పెరిగేది కాదు కదా. వాటికి స్టెరిలైజ్ చేయాలి సంతతి పెరగకుండా. అది మున్సిపాలిటీ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. అది మున్సిపాలిటీ చేసిన తప్పుకి పాపం అవి బలి అవుతున్నాయి, మూగజీవాల ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటికి స్టెరిలైజ్ చేయట్లేదు, స్టెరిలైజేషన్ చేయాలి. అది చేయించలేదు కాబట్టి వాటి సంతతి అంత పెరిగిపోయింది. ప్లస్ పిల్లల్ని కరుస్తున్నాయంటే అవి ఊరికిన ఇళ్లలోకి వచ్చి కరుస్తున్నాయా? కరవట్లేదు కదా. మీ పిల్లల్ని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే, నేను చాలా వీడియోలు చేశాను, పిల్లలు ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు, చంటి పిల్లలు తప్పటడుగులు వేసుకుంటూ. అటువంటి పరిస్థితుల్లో వాటి మైండ్ చాలా భయంగా ఉంటాయి. అటువంటి భయమయ్యే పరిస్థితులు, ఇప్పుడు పాము కూడా భయపడి కాటేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వాటికి అవి రక్షించుకోవడం కోసం ఏమన్నా గీరు ఉండొచ్చు, కరిచి ఉండొచ్చు. దానివల్ల ప్రాణ నష్టం జరిగింది. అవి అయితే ర్యాబీస్ ఎందుకు పెరుగుతుంది? వాటికి సకాలంలో వ్యాక్సిన్స్ ఇవ్వకపోవటం వల్ల, వాటికి స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల ర్యాబీస్ పెరుగుతుంది. మీ పిల్లల్ని జాగ్రత్తగా మీరు చూసుకుంటే అది జరగదు కదా. అయినా ఎక్కడో ఒక చోట జరిగిన 1-2 ప్రాంతాల్లో జరిగిన దానికోసం మొత్తం అన్ని 100 జీవాలను చంపేస్తారా? మాట్లాడితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అంటారు, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంట. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీకు తెలుసా? సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందో తీర్పు తెలుసా? అదేమి తెలియదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది తీర్పు? ఢిల్లీ వీధిలో తిరుగుతున్న శునకాలని వాటి షెల్టర్స్ ఏర్పాటు చేసి వాటిని షిఫ్ట్ చేయమన్నది, అదే గైడ్లైన్స్. అంతేగాని మాస్ కిల్లింగ్, బ్రూటల్ కిల్లింగ్ చేయమనలేదు సుప్రీంకోర్టు. ఆ తీర్పు ఇవ్వలేదు సుప్రీంకోర్టు. ఎక్కడో ఢిల్లీలో కుక్కలకి షెల్టర్ కల్పించమని, వాటి పురావాసం కల్పించమని ఢిల్లీలో తీర్పిస్తే, మీరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాస్ కిల్లింగ్ చేసి మూగజావాలను చంపేస్తారా? ఎంత తప్పది. అతను ఎవరో పాస్టర్ మాట్లాడుతున్నాడు, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి అని. ఆయన ఏం పాస్టర్ మరి తెలియదు కానీ నాకు, ఆయన రెడ్డి అని తోక తగిలించుకున్నాడు. మరి పాస్టర్ అయినప్పుడు అటువంటి తోకలు తగిలించుకోకూడదు, పాస్టర్ అయినప్పుడు ఆ తోక తగిలించుకోకూడదు కదా. మనం పాస్టర్ల గురించి కూడా మాట్లాడదాం, దొంగ పాస్టర్ల గురించి. నా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడదాం. అన్వేషు కాషాయ వస్త్రంలో ఉన్న దొంగల గురించి పోరాటం మాట్లాడుతున్నాడు కదా. నేను అలాగ తెల్ల వస్త్రంలో ఉన్న దొంగల గురించి మాట్లాడతాను. అంటే దొంగ పాస్టర్ల గురించి మాట్లాడతా. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, మాట్లాడతాను. టాపిక్స్ అని మాట్లాడదాం మనం త్వరలో. నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన టాపిక్ ఇది. సో ఆ టాపిక్స్ మనం మాట్లాడదాం. తర్వాత చాలా టాపిక్స్ మనం మాట్లాడవచ్చు. సో ఆయన రెడ్డి అని తోక తగిలించుకున్న ఒక పాస్టరు ఆయన చెప్తున్నాడు, ఏమంటే మనం దోమలు చంపేయమా, అలా కుక్కలను చంపేస్తాం అంటున్నాడు. ఏమంటే దోమకేని కుక్కకి తేడా లేదా? దోమ అన్నది క్రిమికీటకాలు, వాటికి రక్త మాంసాలు ఉండవు, ఎమోషన్స్ ఉండవు. శునకం అన్నది అది జంతువు, అది దాని రక్త మాంసాలు, దాని ఎమోషన్స్, ప్రేమ, బాంధవ్యాలు అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబం అన్నీ ఉంటాయి. దోమ అన్నది క్రిమికీటకాలు కదా. దోమ, పాము, ఎన్ని సర్పాలు క్రిమికీటకాలు. అయినా దోమ ఎంతకాలం బతుకుతుందండి? 2 నుంచి 14 రోజులు బతుకుతుంది, హార్డ్లీ 2 days బతుకుతుంది. మనం చంపకపోయినా అది 2 రోజులు చచ్చిపోతుంది. అది దోమ, బొద్దింక అన్నీ చచ్చిపోతాయి. ఎమోషన్స్, ఆత్మ, ప్రాణం ఇవన్నీ ఉన్న ఒక రక్త మాంసాలు ఉన్న జంతువుకి పోలిక ఏంటండి? ఆయన బుద్ధి జ్ఞానం లేకపోతే. సింపుల్గా చెప్పేశాడు ఆయన. ఎంత దారుణం ఇది.
మీరు చేస్తున్న చాలా తప్పు. మూగజీవాలను హింసించకండి. మన భారతదేశంలో చాలా ఎక్కువగా మూగజీవాల మీద హింస జరుగుతుంది. ఒక సున్నకాల మీదే కాదు, గోవుల మీద, అన్నిటి మీద చాలా అన్ని జీవాల మీద హింస జరుగుతుంది. అది చాలా తప్పది. అలాగంటే మీరు మేకలు, గొర్రెలు, కోళ్ళను కోసుకుని తింటున్నారు కదా, మరి వాటికి కూడా ఎమోషన్ ఉంటుంది కదా, రక్త మాంసాలు కదా అంటారు. మీరు అనొచ్చు. కానీ అది మనుషులు అలా సిస్టమ్ తీసుకొచ్చేసారు అది. సో వాటిని ఓన్లీ మీట్ కోసం, మాంసం కోసం వాటికి ఈ హైబ్రిడ్ అని ఇంజెక్షన్స్ అని తీసుకొచ్చి వాటి కోసం డిజైన్ చేస్తారు. అలాగా అది అది ఒక సిస్టమ్ అలాగ జరిగిపోతుంది. అది పోవాలంటే ఐదర్ ఆర్టిఫిషియల్ మీట్ అనే రావాలి, అదర్వైజ్ మానవ జాతి మొత్తం ఈ జాతి అంతా అంతమైపోవాలి. అటువంటి జరగని వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు. మీకు ఒక కోడి కంటే, గొర్రె కంటే కుక్క చాలా విశ్వాసమైంది. మీకు ఒక వీధి ఉందంటే, మేము ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల క్రితం ఒక వీధిలో ఒక కుక్క ఉందంటే, 2 కుక్కలు ఉన్నాయంటే, లేదంటే ఆ వీధిలో వాళ్ళందరూ సుఖంగా నిద్రపోగలిగేవారు, హ్యాపీగా నిద్రపోయేవారు సుఖంగా. ఎందుకంటే దొంగలు ఎవరో రాకుండా అవి ప్రాణాలు అడ్డేసి కాపలా కాసి సంవత్సరాలు కాపలా కాసి, అలా ఎన్ని వీధుల్లో, ఎన్ని ఊళ్ళలో కుక్కలు దొంగలు రాకుండా కాపలాలు కాస్తాయి. ఎంతమంది, ఎన్ని లక్షల కోట్ల మందిని అవి ప్రాణాలు కాపాడుతున్నాయి కుక్కలు. కుక్క అంటే విశ్వాసమైంది. సో కుక్కని, కోడిని పోల్చొద్దు. మరీ దారుణంగా పాస్టర్ చెప్పినట్టు కుక్కని, దోమని అసలు పోల్చొద్దు. కుక్క చాలా విశ్వాసమైంది, దానికి చాలా ఎమోషన్స్ ఉంటాయి. అర్థమైందా? ఇటువంటి వితండవాదాలు తీసుకురావద్దు. మ్యాక్సిమం మూగజీవాలని హింసించవద్దు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రేణుదేశాయ్ గారి గురించి, రష్మి గారి గురించి వీళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు. చాలామంది ఫైట్ చేస్తున్నారు. వచ్చి మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. కానీ సొల్యూషన్స్ ఎవరు చూపించట్లేదు. మనకు కావాల్సింది సొల్యూషన్. మీరు ఫైట్ చేయండి, తప్పలేదు. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. ఫైట్ చేస్తున్నారు. అది రష్మికైనా హ్యాట్స్ ఆఫ్, రేణుదేశాయ్ గారికైనా. అలాగే ఒక టీవీ ఆర్టిస్ట్ ఉంది, ఆవిడ నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను, తమిళ్లో, తెలుగులో చేస్తూ ఉంటాను. ఆవిడకైనా సంధ్య అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడైనా చాలామంది ఫైట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ మీరు ఫైట్ చేయడం ఒకటే కాదు, సొల్యూషన్ చూపించండి. కుక్కలకి షెల్టర్స్ ఏర్పాటు చేయండి, వాటికి స్టెరిలైజేషన్ చేయించండి. నా డ్రీమ్ అదే. మీరు చేయలేకపోతే మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, మేము చేస్తాం. మేము షెల్టర్స్ ఏర్పాటు చేస్తాం, కుక్కలకి అనాథాశ్రమాలు ఏర్పాటు చేస్తాం, వాటికి స్టెరిలైజేషన్ చేస్తాం. నా డ్రీమ్ అదే. ఇండియా అంతట్లో, ఆల్ ఓవర్ ఇండియా యానిమల్ వెల్ఫేర్స్ ఏర్పాటు చేయాలని నాకు డ్రీమ్ ఉంది. సో నేను, మా టీం అందరం కలిసి ఒక టీమ్గా అయ్యి, మొత్తం భారతదేశం అంతా మన వాళ్ళు ఎవరెవరు అందరం కలిసి ఒక టీం అయ్యి చేస్తాం. మాకైనా సపోర్ట్ చేయండి, కనీసం మాకైనా చేస్తే మేము చేస్తాం. అది మేము షెల్టర్స్ ఏర్పాటు చేస్తాం, స్టెరిలైజేషన్స్ అన్నీ చేస్తాం. మాకైనా చేయండి, సొల్యూషన్ కనిపెట్టండి. అక్కినేని అమల గారు చేసినట్టుగా మీరు సొల్యూషన్స్ కనిపెట్టండి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అసలు వీధిలో కుక్కలు కనపడతాయా? కనిపించవండి. మ్యాక్సిమం వీధిలో కుక్కలు కనిపించవు ఫారిన్ కంట్రీస్లో. యుద్ధంతో నలిగిపోయి ఎంతో చితికిపోయిన యుక్రెయిన్లో కూడా మీకు వీధిలో కుక్కలు కనిపించవు. ఎందుకంటే అక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేస్తారు. నేను చూసా, ప్రతి చోట షెల్టర్స్ ఉండి. నేను 2008లోనో 2009లోనో వచ్చిన కొత్తలో కుక్కలు చాలా ఉండి, వీధిలో శునకాలు ఉండి. నన్ను ఒకసారి రౌండప్ చేసినాయి. నేను అటేదో మచ్చిక చేసుకుని చక్కగా అటు నుంచి బయటకు వచ్చాను. పెద్ద పెద్ద దుక్కలాంటి శునకాలు రౌండప్ చేసేసినాయి వీధిలో. ఆ తర్వాత ప్రభుత్వమే బాధ్యతలు తీసుకుని ఫ్రీక్వెంట్గా స్టెరిలైజేషన్స్ చేశారు. అలాగే షెల్టర్స్ ఏర్పాటు చేశారు. స్వతహాగా పనిచేసే వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ స్వతహాగా సంస్థలు ఏర్పాటు చేసుకుని స్వతహాగా పనిచేశారు. షెల్టర్స్ ఏర్పాటు చేశారు కుక్కలకి. ఇప్పుడు ఎక్కడైనా అనాథ కుక్క కనపడిందంటే ఆ షెల్టర్లో పెడతారు తీసుకెళ్ళి. ఆ షెల్టర్లో పెట్టిన తర్వాత అది నీట్గా బాగా తయారైన తర్వాత ఎవరైనా తోటల్లో కానీ, ఇప్పుడు ద్రాక్ష తోటల్లో వీటిలో కాపలా కావాల్సిన వాళ్ళు ఈ ఒక 5-10 కుక్కల్ని అడాప్ట్ చేసుకుని పట్టుకెళ్ళిపోయి ఆ తోటలో కాపలాకి పెట్టుకుంటారు. అలా అడాప్ట్ చేసుకుని పట్టుకెళ్ళిపోతారు ఆ షెల్టర్స్లో ఉన్న కుక్కల్ని. అలాగా కావాల్సిన వాళ్ళు, తోటలు ఉన్నవాళ్ళు లేకపోతే బిల్డింగ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు చక్కగా వాటిని అడాప్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు ఈ షెల్టర్లో ఉన్న కుక్కల్ని. అవి అక్కడ కాపలా కాస్తాయి. ఆ విధంగా చక్కగా ప్లాన్ ప్రకారంగా చేశారు. అలా చేయటం వల్ల యుక్రెయిన్లో ఒక వీధి కుక్క ఉండదు. ఇప్పటికీ యుద్ధం జరుగుతుంటే నేను చూస్తున్నాను ఎన్ని షెల్టర్స్. ఆ యుద్ధంలో గాయపడిన శునకాలని, పిల్లిల్ని, అన్నిటికి, యానిమల్స్ అన్నిటికీ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. ఎంత బాగా పనిచేస్తున్నారు. ఆ మాత్రం ఒక చితికిపోయిన దేశానికి ఉన్న జ్ఞానం, ఆ చితికిపోయిన దేశస్తులకు ఉన్న జ్ఞానం, బుద్ధి
మన దేశస్తులకు లేదా, మన వాళ్ళకి లేదా చెప్పండి? షెల్టర్స్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్స్లో వాటిని స్టెరిలైజ్ చేసి వ్యాక్సిన్స్ వేసి వాటిని అవి కోలుకున్న తర్వాత ఎంతోమందికి కొబ్బరి తోటలు ఉంటాయి, ఎన్నో తోటలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అక్కడ కాపలాకు పట్టుకెళ్ళండి, వీటిని అడాప్ట్ చేసుకోండి. మీకు జీవితాంతం అవి చచ్చేదాకా మీకోసం పనిచేస్తాయి, మీకు కాపలా కాస్తాయి. అలా షెల్టర్స్ ఏర్పాటు చేసి షెల్టర్స్లో పెట్టి మీరు కావాల్సిన వాళ్ళకి అడాప్షన్కి ఇవ్వండి కుక్కల్ని. ఇది సొల్యూషను. ఈ సొల్యూషన్ చేయండి మీరు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు, ఈ బెడద ఉండదు. అర్థమైందా మీకు? దేశవ్యాప్తంగా ఇచ్చేస్తే మీరైనా చేయండి, లేదంటే మాలాంటి వాళ్ళకైనా సపోర్ట్ చేయండి. మేము ఇనిషియేటివ్ తీసుకుని మేము ఎవరైనా నాతో కలిసి వాళ్ళు పనిచేసే వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసుకుని మేము ఏర్పాటు చేస్తాం. అలా చేయండి. అలా చేయటం మానేసి ఊరికే మీడియాలో ఆ రోజు వచ్చి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదండి. రేణుదేశాయ్ గారు, రష్మి గారు, ఇంకా వేరే వాళ్ళు అందరూ మాట్లాడేవాళ్ళు అందరూ అది చేయండి తప్పనిసరిగా. ఓకేనా? అలాగే రష్మి మాట్లాడింది ఆవుల గురించి, గోమాత గురించి మాట్లాడింది. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు నేను ఎక్కడ కూడా చూశాను, దుబాయ్లో అక్కడ రాశారు ఇండియన్ కౌ మీట్ అని ఉంది. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి కౌ మీట్ వస్తుంది, ఇండియన్ కౌ మీట్. దేశాలకు ఇండియన్ కౌ మీట్ వస్తుంది. గో సంరక్షకులు ఉన్నారు, గోమాతను పూజిస్తున్నారు, కానీ ఇండియన్ కౌ మీట్ మాంసం ఇక్కడికే వస్తుంది. మీకు అర్థమైందా? నేనేం మాట్లాడుతాను మీకు అర్థమైందా? ఇక్కడికే వస్తుంది మాంసం. అది ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం గోమాతని పూజిస్తున్నామండి. ఇప్పుడు అవి వట్టిపోయిన తర్వాత, ముసలి అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు, కోసేస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చూసేదే ఇది. చిన్నప్పటి నుంచి నేను చూశాను, నేను ఇన్ని సందర్భాలు చూశాను. జీవితాంతం పాలు పిండుకుంటారు, వాటి పాలు పిండుకుంటారు. ఒకసారి వాటి పాలు పిండితే ఆవిడకి ఎంత నొప్పి వస్తుందో తెలుసా? గోమాతకి చచ్చి బతుకుతుంది. ఇప్పుడు మిషన్స్ పెట్టేస్తున్నారు. ఒకసారి మిషన్ పెట్టి పాలు పితికితే రక్తం వస్తూ ఉంటుంది. ఒకసారి మిషన్ పెట్టి ఈ డైరీ ఫార్మ్స్లో పాలు పితికితే వాటి ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వస్తుంది. అంత బాధపడి మనకు పాలిస్తున్నాయి అవి. వాటి బిడ్డ వాటి పిల్లలు తాకుండా చేసి బాలింతరాలు పాలు, అయితే జున్ను పాలు అంటున్నాం మనం. అంటే మొదట పాలు, బాలింతరాల పాలు వాటి బిడ్డకు కూడా తాకుండా చేసి మనం జున్నులు వండుకొని తింటున్నాం మనం. ఆర్టిఫిషియల్ జున్ను చేసుకుని తినలేరా? ఎగతో కూడా జున్ను చేయొచ్చు కదా. గోమాత పుత్రుడి పాలే కావాలా మీకు? వాటి పోషకాల గురించి బాలింత పాలు వాటికి అవసరం. అవి కూడా మనం జున్ను చేసుకుని తినేస్తున్నాం, జున్ను చేసుకుని వాటికి అందకుండా చేస్తున్నాం. తరతరాల నుంచి అవి మన కోసం ప్రాణాలు ఇస్తున్నాయి. మన తెలుగు డైరెక్టర్ పెద్దవంశీ గారు మా పసలపూడి కథల్లో మా పసలపూడి ఎక్స్పీరియన్సెస్ ఆయన చెప్తూ ఉంటారు. అందులో ఒకటి చూశాను నేను. ఒక ఆయన అంట, ఒక పెద్ద చౌదరి గారు వాళ్ళ ఊరిలో, మరి చౌదరి గారు, రాజుగారు ఎవరో మరి తెలియదు, నాకు అంత గుర్తులేదు, కానీ ఆయన పిల్లలు లేరంట. పిల్లలు లేకపోతే ఒక 2 దూడల్ని పిల్లలుగా పెంచుకొని చిన్నప్పటి నుంచి వాటికి బంగారం చేసి బంగారపు గొలుసులు పెట్టి అవి పెట్టి పిల్లల్లాగా పెంచుకున్నారంట. పెద్ద అయిన తర్వాత చాలా చక్కగా ఎంతో అవి వెన్న తిని పాలు తిని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. అవి పెద్ద అయిపోయిన తర్వాత వీళ్ళకి కొంచెం ఆర్థిక పరిస్థితులు వీళ్ళకి కొంచెం అస్తవ్యస్తంగా అయ్యేటప్పటికి వాటిని గట్టికోడికి అమ్మేశారంట. గట్టికోడి అంటే వాటిని క్రూరంగా కోసేస్తారు, చంపేస్తారు, నరికి చంపేస్తారు. ఆ గట్టికోడికి అమ్మేశారంట వాటిని. ఆ గట్టికోడికి అమ్మేస్తే అవి ఏడుస్తూ వెళ్ళిపోతుంటే వాడు లాక్కెళ్ళిపోయాడంట. ఎంతో ఏడుస్తా మమ్మల్ని పంపించొద్దు ప్లీజ్ అని వేడుకుంటే తల్లిదండ్రులు నాన్న అమ్మ మమ్మల్ని పంపించొద్దని ఏడుకుంటే లాక్కుని బరబరా లాక్కుండా తీసుకెళ్ళిపోయాడండి గట్టికోడు. తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి కూడా 4 సార్లు తప్పించుకొని వచ్చేసి వీళ్ళు ఇంట్లో ఉండి మమ్మల్ని పంపించొద్దు అన్నాయంట. 4 సార్లు తీసుకెళ్ళి ఇచ్చేసారంట. 5వసారి రాలేదు. 5వసారి చంపేసి వాటి మాంసాన్ని ఊర్లో పసలపూడి సంత వీధుల్లో అమ్మారంట. ఎంత దారుణం అండి ఇది. ఇది నేను విని ఆ రోజు చాలా బాధపడిపోయాను నేను. సో ఇలాగా మనుషులు జంతువుల్ని అత్యాచారం చేస్తున్నారు. వాటిని జీవితాంతం పాలు పిండుకొని కాస్తంత గడ్డిపెట్టి పాలు పిండుకుంటున్నారు. వాటితో వ్యాపారం చేసి ఆ గోమాత ముసలిదైపోయి లేవలేని పరిస్థితి అయినప్పుడు మాంసానికి అమ్మేసి చంపేస్తున్నారు. ఇదండి మానవ న్యాయం. అడవిలో కూడా ఉండదండి ఇటువంటి న్యాయం. అడవి న్యాయం అంటాం మనం. అడవిలో కూడా ఇటువంటి న్యాయం. అవి ఆకలికే వేటాడతాయి. అడవిలో ఇటువంటి న్యాయం ఉండదు. పాట ఉంది, బొట్టు పెట్టి పూజ చేసి
గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లి కోత కోత. అంతే. ఇది మనుషుల న్యాయం, మానవ న్యాయం ఇదండి. గోమాతని పూజిస్తారు, కానీ ఆ గోమాత వృద్ధాప్యం వచ్చినప్పుడు వధిస్తారు, చంపేస్తారు. ఇది న్యాయం. ఆలోచించండి మిత్రులారా, నా తెలుగు బంధువులారా. దయచేసి మూగజీవాల్ని హింసించొద్దు. మూగజీవాల్ని హింసించి పాపాన్ని మూట కట్టుకోవద్దు. మన భారతదేశంలో ఉన్న యానిమల్ లవర్స్ అందరూ, జంతు ప్రేమికులందరూ కూడగలుపుకొని మనలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే గో సంరక్షకులు అవుతాం, గోని సంరక్షిస్తాం, గో సంరక్షకులు అవుతాం. అలాగే భైరవ సంరక్షకులు అవుతాం. మేము సేవ చేస్తాం, మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. దయచేసి ఒకసారి ఆలోచించండి. మూగజీవాలను చంపేసి, మూగజీవాలను హింసించి చంపేసి పాపం మూట కట్టుకోవద్దు. ఓకే ఓకే, మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగువార్ కుమార్. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతకి జై, జై హింద్. ఓకే, బాయ్.